ఈ ఫంక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి. అయితే నన్ను శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ బాలికా శక్తి సంఘం పదపాంచ్ వీళ్ళు మీకు ఇన్స్పిరేషన్గా ఉండడం కొరకు లేడీ ఆఫీసర్నైనా నన్ను ఆహ్వానించారు. కానీ మీలాంటి చిన్న చిన్న పాపల్ని చూసి చాలా కాలం అయిందనిపిస్తుంది. ఇంట్లో మా పిల్లలు కూడా అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ డ్యూటీలో రోజు ప్రొద్దున 7కి వెళ్ళి మళ్ళీ 10కో ఇంటికి వెళ్ళడం వల్ల ఇంతమంది పిల్లల్ని, అందులో నా జాతి ఆడపిల్లల్ని చూడటం చాలా అరుదుగా జరుగుతున్న సందర్భం. కాబట్టి ఇక్కడ ఉన్న వేదికను అలంకరించిన వాళ్ళందరూ నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నాకు దొరికిన ఈ అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మీలో ఎందరో మహిళా శక్తులు, రేపు కాబోయే మహిళా శక్తులు మీ అందరిలోనే ఉన్నారు. మనం ఇప్పుడు మీరు అక్కగా చెల్లెలుగా ఉన్న మీరు రేపు అమ్మగా మారుతారు. అలాగే ఎంతోమంది మహిళలు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసిన మన భారతదేశం ఇది. ఈ దేశానికే మన పేరుంది, ఒక మహిళ పేరే భారతదేశం. కాబట్టి మీరంతా బాగా చదువుకొని పెద్ద పెద్ద వాళ్ళగా వెతగాలని నా ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బాల్యం తిరిగి రానిది. ఇప్పుడు మేము మీ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగాము, కానీ ఈ స్థాయి నుంచి మీ స్థాయికి దిగలేము. అంటే మీరు ఎంతో ఎటువంటి కళ్ళ కపటం, దిగులు, చింత లేకుండా సంతోషంగా మీరు ఉంటారు. కానీ మేము పెద్దవాళ్ళం ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, హరిబరిలో ఉన్నాం. కాబట్టి ఎంతో అందమైన, చాలా ఆస్వాదించమైన ఈ రోజులని సంతోషంగా అనుభవించండి. కానీ మీ బాధ్యత ఏముంది అనేది మీ తల్లిదండ్రులు, గురువులు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. వాటిని మీరు తప్పక పాటించండి. ఎప్పుడు పేరెంట్స్ నన్ను నసపెడతారు అనే భావన మీకొద్దు. ఎందుకంటే వాళ్ళు మీ బాల్యం నుంచి ఈ స్థితికి వచ్చారు కాబట్టి వాళ్ళకి మంచేదో చెడేదో తెలుసు. కాబట్టి వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏముంటాయో మీరు ఫేస్ చేయకూడదని వాళ్ళు ఎంతో ఓపికగా మీకు చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా పెద్దవాళ్ళు అయిన దాకా తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు చెప్పినవి తప్పకుండా ఆచరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు అందరూ మంచి స్థాయికి ఎదగాలని, నాలాగే ఒకరోజు నాకంటే గొప్పవారుగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటారని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.